అల్లు అరవింద్ గారు, మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియచెప్తామని వచ్చాము. అలాగే రీసెంట్ గానే అల్లు సినిమాస్ కూడా ఇనాగ్రేషన్ అయ్యింది. టికెట్స్ దొరకట్లేదు, ఫోన్ నంబర్ ఎవరు ఇస్తారు అని ఒకసారి కనుక్కుందామని వచ్చాను. డైరెక్ట్ గా అడిగి బుకింగ్ చేసుకుందాం, అడ్వాన్స్ బుకింగ్స్ కోసం. అది కాదు సార్, అది అడగడానికి రాలేదు. దట్ వాస్ జస్ట్ వెరీ లేమ్ జోక్. మనం సినిమాని సెలబ్రేట్ చేస్తున్నటువంటి ఈ తరుణంలో మాకు ఒక్కసారి అల్లు రామలింగయ్య గారిని గుర్తు చేసుకోవాలని ఉంది. అల్లు రామలింగయ్య గారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్నటువంటి ఏదైనా ఒక విషయం ఈరోజు ఈ జనరేషన్తో షేర్ చేసుకుంటే బాగుంటుంది అని. అల్లు రామలింగయ్య గారు అంటేనే హాస్యం, అలాగే వారు ఒక డాక్టరు, ఎన్నో అద్భుతమైనటువంటి విజయాల్ని చవి చూసినటువంటి ఒక వ్యక్తి. మరి మీకు వారి దగ్గర నుంచి మీరు ఈ మధ్య చెప్పాను, 50 సంవత్సరాల క్రితం అంటరాని ఇండస్ట్రీగా చూసే ఈ ఇండస్ట్రీలోకి వెళ్ళి నువ్వు ఈ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ అయ్యి పైకి వస్తావు అని చెప్పి నన్ను ఆశీర్వదించడమే కాకుండా వాళ్ళ కూతుర్ని చిరంజీవి గారికి కూడా ఇచ్చాడు అదే టైంలో. ఆయన మనస్తత్వం అటువంటి రెవల్యూషనరీ మనస్తత్వం అప్పటి నుంచి. సో ఐ వాంట్ అదర్స్ ఆల్సో టు థింక్ అహెడ్ ఆఫ్ లైక్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ సార్, అప్పట్లో మీరు సినిమాల్లో క్యామియోస్లో కనిపించేవాళ్ళు, మళ్ళీ ఏమైనా కనిపించేటువంటి అవకాశం ఉందా? అంటే ఫుల్ టైం యాక్టర్గా ఎక్కువ మంది అడుగుతున్నారని భయపడి ఇట్లా ఉండిపోయాను. తగ్గేదేలే. ఓకే, కానీ మీరు చేస్తే బాగుంటుందని మా అందరి ఉద్దేశం సార్. మీరు డైరెక్ట్ చేయండి, నేను చేస్తాను. ఓహో, మేము డైరెక్ట్ చేస్తాం సార్, మీరు ప్రొడ్యూస్ చేస్తే చాలు. నేను యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్గా వస్తే చాలు సార్, మేము డైరెక్షన్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్, మూవింగ్ అహెడ్ విత్ అవర్ ఇంటరాక్షన్స్. నెక్స్ట్ ఒక 100 మంది వేదిక మీదకి వచ్చి అలరించబోతూ ఉన్నారు. బట్ బిఫోర్ ఆల్ ఆఫ్ దట్, ఇక్కడ మా హాస్యానికే కేర్ ఆఫ్ అడ్రస్, ఎంటర్టైన్మెంట్కి మారు పేరు, సంక్రాంతి అంటేనే వారు అనే విధంగా మా అనిల్ రావిపూడి గారు పేరుని మలుచుకున్నారు. అనిల్ రావిపూడి గారు, ఎందుకు సంక్రాంతికే వస్తున్నారు, ఉగాదికి ఎందుకు రాకూడదు? వచ్చాను ఉగాదికి, ఇక్కడికి వచ్చారు, థియేటర్కి వస్తారు. అక్కడికి వచ్చాను కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఓకే, అంటే ప్రతి సంవత్సరం మీరు సంక్రాంతికే రావాలని డిసైడ్ అయ్యారా, లేకపోతే ఉగాదికి కూడా వచ్చేటువంటి తర్వాత ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సంక్రాంతికి సీట్లు ఫుల్ అయిపోతే ఉగాదికి వెళ్ళిపోవటం. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటూ మీరు డైరెక్షన్ అంటే ఎవరిని ఆదర్శంగా చెప్తారు? మీరు ఆదర్శంగా తీసుకున్నటువంటి దర్శకుల పేరు? నాకు జంజాల్ గారు అంటే చాలా ఇష్టం. సో ఆల్వేస్ ఇన్స్పైరింగ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. మరి ఈరోజు ఉగాది పర్వదినాన్న ఈ షడ్రుచుల్లో నుంచి ఒక రుచిని సెలెక్ట్ చేయాలి అంటే? అన్ని రుచులు ఉంటేనే లైఫ్ బాగుంటుంది, చేదు ఉంటేనే తీపి వాల్యూ కాబట్టి. సో అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటేనే బాగుంటుంది. ఇది మీరు చెప్తారా లేదా అని మేము వెయిట్ చేశాము, మీరు అదే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ మధ్యకాలంలో అందరూ సెలబ్రిటీస్ వాళ్ళ ఇళ్లల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉందని మీకు తెలిసిందే సోషల్ మీడియా ద్వారా. మరి ఈరోజు మీ ఇంట్లో వంటల్లోని ఒక 2 రకాలు చెప్తే మా ఆడవాళ్ళందరం సంతోషిస్తాం. అంతకన్నా ఏం అక్కర్లేదు. పులిహోర చేశారా లేదా? చేశామండి. అదేంటి, అదేం ప్రశ్న? గ్యారంటీ చేస్తారు అంటే పండగ అంటేనే పులిహోర అంటావు. ఇప్పుడు మేడం ఇంట్లో ఏమేమి వండారు ఏంటి అనేదే కదా. ఎస్, కాదు సార్ ఏమో మూవీ దాంట్లో సార్ అది చాలా ఫేమస్ సార్, చిరు లీక్స్ అని చాలా ఫేమస్ గా ఉంటుంది. మీరు సినిమా గురించి ఏమేమి చెప్పినా చిరు లీక్స్ కింద బయటకు వస్తుంది. అలా ఇప్పుడు మేడం ఇప్పుడు కిచెన్ లీక్స్ అడుగుతారు, మీరు కిచెన్ లో ఏం చేశారు ఇవాళ వంటలు? మీరు చేసేటువంటి వంటల్లో చిరంజీవి గారికి ఇష్టమైనటువంటి వంట? నేను చేస్తే కదా ఆయన. అంటే ఆ దోశలు వేయడం అది చిరంజీవి గారు అది కేవలం వీడియో కోసం మాత్రమే కాదు, సార్ ఓన్ టాలెంట్ అది. దోశల డిపార్ట్మెంట్ మాత్రం సార్దే. దోశలు ఆయనే నేర్పించారమ్మా. అవును సార్, రాజీవ్ కూడా 2 దోశలు వేస్తే బాగుంటుందని త్వరలోనే మీ దగ్గర. అదేంటి రోజు ఆయనే కదా చేస్తున్నారు? ఊరుకో, నిజం అనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సురేఖ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉగాది శుభాకాంక్షలు. మీకు ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఎస్, మూవింగ్ అహెడ్ టు సుశీల గారు, నమస్కారం. మాకు